హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మన ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో కూడా మనం ఫంక్షన్స్ గురించి డిస్కషన్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం మన పారామీటర్స్లో. సో ఫస్ట్ మనం మన కోడ్ని రాసుకుందాం. కోడ్ని రాసుకొని అవి ఏంటి అనేది డిఫాల్ట్ వాల్యూస్ డిస్కస్ చేద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ IOStream using namespace std semicolon. సో ఇప్పుడు మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నాం. int main curly braces return 0. సో ఇప్పుడు మనం మన యూజర్ డిఫైన్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. సో మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ int. సో మన ఫంక్షన్ నేమ్ సమ్. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకుంటున్నా, int a, int b. సో ఇక్కడ నేను b యొక్క వాల్యూ నేను డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నా. సో b = 5 అని. సో దీన్ని మనం డిఫాల్ట్ వాల్యూస్ అంటాం. సో డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయడం ఎప్పుడైనా సరే రైట్ నుండి మనం లెఫ్ట్కి రావాలి. సపోజ్ మనకు ABC అని 3 పారామీటర్స్ ఉంటే ఫస్ట్ మనం Cకి చేసినాక Bకి ఇచ్చుకోవాలి, B తర్వాత A అని చెప్పేసి. సో మన సమ్ ఫంక్షన్ వచ్చేసి మన 2 పారామీటర్స్ యొక్క సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో మనం మన ఫంక్షన్ని కాల్ చేసుకుందాం, cout sum of. సో మనం ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ వాల్యూ ఇద్దాం 3 అని, n లైన్. సో నాకు అక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, A, B ఇంకా, కానీ నేను ఓన్లీ ఏకి వాల్యూ మాత్రమే అసైన్ చేసినాం. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే B యొక్క డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది మన మెషిన్. సో మనకు సమ్ వచ్చేసి 8 అని వచ్చింది, అంటే 3 + 5. సో ఇది మన డిఫాల్ట్ వాల్యూస్ అన్నట్టు. సో సపోజ్ మనం ఇంకొక వాల్యూ కూడా ఇచ్చినాం ఇక్కడ Bకి. సో ఇప్పుడు నేను Bకి ఇంకో వాల్యూ ఇస్తున్నా 6 అని. సో ఇలా 6 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది, అంటే డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకోదు. సో మన సమ్ వచ్చేసి 9, 3 + 6 = 9 కాబట్టి. సో ఇది బేసికల్గా మన డిఫాల్ట్ వాల్యూస్ అన్నట్టు. సో ఒకవేళ మనం వాల్యూస్ మెన్షన్ చేస్తే మనం మెన్షన్ చేసిన వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ మనం ఆ పారామీటర్ యొక్క వాల్యూని మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది బేసికల్గా డిఫాల్ట్ వాల్యూస్ గురించి. సో ఇప్పుడు మనం వాల్యూమ్ కనుక్కుందాం, అంటే మనం వాల్యూమ్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. సో int వాల్యూమ్. సో మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి లెంత్, బ్రెడ్త్ ఇంకా హైట్ ఉండాలి. సో int L, int breadth, int height. సో LBH. సో నేను వాటి యొక్క ప్రోడక్ట్స్ని రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ సెమీకాలన్. సో మన ఫంక్షన్ కాల్ చేద్దాం. సో వాల్యూమ్ 3, 4, 6, 3, 4, 5. సో నేను ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి 3, 4, 5 ఇచ్చిన. సో ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో మనం వాటి యొక్క వాల్యూమ్ అయితే వచ్చింది. 3 4 12, 12 5 60. సో మనకు అవుట్పుట్ 60 అని వచ్చింది. సో ఇప్పుడు మనము బ్రెడ్త్కి ఇంకా హైట్కి డిఫాల్ట్ వాల్యూస్ ఇద్దాం. సో మన డిఫాల్ట్ వాల్యూస్ ఎప్పుడైనా సరే మనకు రైట్ పారామీటర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఓన్లీ Bకి ఇచ్చి హెచ్కి ఇవ్వకపోతే మనకు ఎర్రర్ వస్తుంది. అందుకని చెప్పి నేను Bకి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చిన, హెచ్కి కూడా డిఫాల్ట్ వాల్యూ ఇచ్చిన. సో నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఓన్లీ L = 3 అని తీసుకున్నా. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన డిఫాల్ట్ వాల్యూస్ అనేవి కన్సిడర్ అవుతాయి. సో B వాల్యూ 4, హెచ్ వాల్యూ 5 అనేది తీసుకుంటాం డిఫాల్ట్ వాల్యూస్గా. సో ఇప్పుడు నేను బ్రెడ్త్కి ఇంకా హైట్కి వేరే ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చినాం. సో 3, 10, 8. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం మెన్షన్ చేసిన వాల్యూసే మన ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటుంది. సో మన వాల్యూమ్ వచ్చేసి 240 వచ్చింది. సో ఎప్పుడైతే మనం మన ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ని మెన్షన్ చేస్తామో మన ఫంక్షన్ అనేది మెన్షన్ చేసిన వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇదంతా కూడా మనకు డిఫాల్ట్ వాల్యూస్ గురించి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఏంటంటే మనం సేమ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం, కానీ పారామీటర్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ రాసుకొని మనం పారామీటర్స్ డిఫరెంట్ రాసుకోవడం, లేకపోతే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ చేయడం, లేకపోతే పారామీటర్ టైప్ని మనం డిఫరెంట్ ఆర్డర్గా రాసుకోవడం. సో ఇలా చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం మన కోడ్ని చూసి అర్థం చేసుకుందాం. సో హ్యాష్ ఇంక్లూడ్ IOStream యూజింగ్ నేమ్స్పేస్ std సెమీకాలన్. సో ఇక్కడ నేను మన ఫంక్షన్ని రాసుకుంటున్నా, వాయిడ్ ప్రింట్ సంథింగ్. సో నేను పారామీటర్ తీసుకున్నా int a అని చెప్పేసి. సో ఆ ఏని నేను ప్రింట్ చేసుకుంటా, cout a ఎండ్లైన్ సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం సేమ్ నేమ్తో. సో వాయిడ్ ప్రింట్ సంథింగ్. సో ఇక్కడ నేను టైప్ వచ్చేసి డిఫరెంట్ టైప్ తీసుకుంటున్నా. మన పారామీటర్ యొక్క టైప్ ఫ్లోట్ అని తీసుకున్నా. సో ఈ ముందు మనం ఇంటీజర్ టైప్ తీసుకున్నాం, నెక్స్ట్ మనం ఫ్లోట్ తీసుకున్నాం.
సో ఇది మనకు వన్ ఆఫ్ ద మెథడ్ అన్నట్టు ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేసేందుకు. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మన ఫ్లోట్ వాల్యూని కూడా ప్రింట్ చేసుకుంటున్నా cout అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఫంక్షన్ కాల్ చేసేందుకు మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నాం. int main రిటర్న్ 0 సెమీకోలన్. సో మనం ఫంక్షన్ కాల్ చేసుకుందాం. సో ప్రింట్ సంథింగ్. సో ఇక్కడ మనం వాల్యూ ఇద్దాం 5 అని. సో మనకు 5 అనేది ఇంటీజర్ కాబట్టి మనకు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, అంటే మన ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను కోడ్ని రన్ చేస్తున్నా. సో మనం సెమీకోలన్ ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది సెమీకోలన్. సో ఇప్పుడు ఓకే. సో నేను కోడ్ని రన్ చేస్తే నాకు 5 అనే వాల్యూ అవుట్పుట్గా వచ్చింది, అంటే మన ఫస్ట్ ఫంక్షన్ కాల్ అయిపోయి మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ చేసింది. సో ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూ ఇద్దాం. సో 5.365 అని తీసుకున్నా. సో ఐ థింక్ ఇది నేను డబల్ అనుకుంటున్నా, ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకవేళ మనకు ఫ్లోట్ అనేది ఎర్రర్ వస్తే డబల్ కింద చేంజ్ చేసుకుందాం. సో అది డబల్. సో మనం ఆ ఫ్లోట్ని డబల్ కిందకి మార్చుకుందాం. సో డబల్ ఆఫ్ ఏ. సో మనం డబల్ టైప్. ఇప్పుడు కోడ్ని రన్ చేసుకుందాం. సో మన 5.365 అనేది డబుల్ కాబట్టి మన సెకండ్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోయి మన వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా మనకు వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ మెథడ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే మనము నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ తీసుకోవడం, అంటే నేను ఫస్ట్ దాంట్లో 2 పారామీటర్స్ తీసుకున్నా, సెకండ్ దాంట్లో ఒకటే పారామీటర్ తీసుకున్నా. సో ఇలా చేసినా కూడా మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది వర్క్ అవుతుంది, ఏం ఎర్రర్ రాకుండా. సో ఇప్పుడు నేను కోడ్ని రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ అయితే 5 అని ప్రింట్ అయిపోయింది, అంటే మన సెకండ్ ఫంక్షన్ అనేది కాల్ అయింది, ఎందుకంటే మనం ఒకటే ఆర్గ్యుమెంట్ని మనం మెన్షన్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఇంకొక ఆర్గ్యుమెంట్ని తీసుకుందాం 5,6 అని. సో మన ఫస్ట్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోద్ది, ఎందుకంటే అందులో మనకు 2 పారామీటర్స్ ఉన్నాయి a, b. సో మనకు ఆ ఫంక్షన్ అనేది వాటి యొక్క సమ్ని మనకు రిటర్న్ చేస్తుంది. సో మన కోడ్ని రన్ చేస్తే మనకు వాటి యొక్క సమ్ అనేది రిటర్న్ అయిపోయింది. 5 + 6 = 11 కాబట్టి మనకు 11 అనేది అవుట్పుట్ కింద వచ్చింది. సో ఇది బేసికల్గా ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేయడానికి మనం రిటర్న్ టైప్ని చేంజ్ చేస్తే అయిపోద్ది కదా మీరు అనుకోవచ్చు. సో మనం రిటర్న్ టైప్ డిఫరెంట్ తీసుకోవడం వల్ల మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం అది కూడా తీసుకొని చూద్దాం. సో ఇప్పుడు నేను మన రిటర్న్ టైప్ 2 కూడా మనకు వాయిడ్గానే ఉంది. సో ఇప్పుడు నేను రిటర్న్ టైప్ చేంజ్ చేసిన. ఫస్ట్ది వచ్చేసి ఇంటీజర్ టైప్, నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ టైప్ కింద. సో అలా చేయడం వల్ల ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, అంబిగ్విటీ న్యూ డిక్లరేషన్ ఆఫ్ వాయిడ్ ప్రింట్ సంథింగ్ ఆఫ్ ఇంట్ అని. సో మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే మన నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి మన సేమ్ ఫంక్షన్ నేమ్కి, లేకపోతే మన పారామీటర్ యొక్క టైప్ అన్న చేంజ్ ఉండాలి, అంటే మన ఫస్ట్ కేస్ అన్నట్టు, అంటే మనం ఇంట్ ఏ తీసుకున్నాం ఇంకా డబల్ ఏ తీసుకున్నాం. సో లేకపోతే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అయినా చేంజ్ ఉండాలి, అంటే మనకు ఇంట్ ఏ ఫ్లోట్ బి ఉంటే మనకు నెక్స్ట్ ఫంక్షన్లో ఫ్లోట్ బి ఇంట్ ఏ ఉండాలి. సో అలా ఆర్డర్ చేంజ్ ఉన్నా కూడా మనకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది పనిచేస్తుంది. సో మనం ఈ వీడియోలో సక్సెస్ఫుల్గా డిఫాల్ట్ వాల్యూస్ ఇంకా ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేసినాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.